ఇప్పుడు ఓపెన్గా తన ముసుగు యుద్ధం వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏమిటి అనేది ఓపెన్గా మాట్లాడచ్చు ఆవిడ. రైట్. ఇకపోతే వైఎస్ సునీత ఏపీ విషయాలకు వస్తే వైఎస్ సునీత చంద్రబాబు నాయుడు గారిని కలవటం జరిగింది. అంటే వివేక కేసు ముందుకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా? దాని గురించి ఎలా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? గతంలో ఆవిడ చాలా పోరాటమే చేశారు ఆ విషయంలో, తండ్రి గారి కేసు విషయంలో. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆవిడ కలవటం జరిగింది. అంటే ఆ మధ్య అసలు ఆవిడ ఏమైపోయారు అనే చర్చ జరిగింది. ఆవిడ యాక్చువల్గా చంద్రబాబు గారిని కలిసింది 2 పనుల మీద. ఒకటి, హైదరాబాద్లో ఈ సూక్ష్మ క్రిముల ద్వారా వ్యాప్తి చెందుతున్నటువంటి వ్యాధులకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి వైద్యం, దాని తాలూకా వ్యవహారాలకు సంబంధించి ఒక సదస్సు జరుగుతోంది, అంతర్జాతీయ సదస్సు. దానికి మీరు వస్తే బాగుంటుంది అనేది ఒక ఇన్విటేషన్ ఇవ్వడం కోసం. దాంతోపాటు ఈ వరద బాధితులకి ఒక 10 లక్షల రూపాయల విరాళాన్ని ఆవిడ అందజేశారు చంద్రబాబు గారికి. ప్రధానంగా అందజేయటం కోసం వెళ్ళిన సందర్భంగా ఆవిడ కేసు విషయం కూడా మాట్లాడుతూ, ఈ కేసులో చాలామంది ముద్దాయిలు బయటే తిరుగుతున్నారు, వాళ్ళెవరి మీద కనీసం ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేయని పరిస్థితి ఉంది, అలాగే కొంతమంది చాలా రాంగ్ స్టేట్మెంట్స్ ఇచ్చున్నారు, వాళ్ళ ప్రకటనల ఆధారంగా కేసుని డ్రైవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో పర్టికులర్గా కృష్ణారెడ్డి, ఆయన పిఏ, వివేకానంద రెడ్డి గారి పిఏ, ఆయన చాలా అవాస్తవాలు మాట్లాడుతూ ఉన్నారు. ఆ అవాస్తవాల ఆధారంగా చాలామంది మీద ఫాల్స్ కేసులు పెడుతున్నారు. నిజానికి ఎవరికైతే క్రైమ్లో సంబంధం ఉందో వాళ్ళని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు కాన్షియస్గా. కాబట్టి ఇప్పటికైనా సరే మీరు సిబిసిఐడి అయినా పర్వాలేదు అన్నారు ఆవిడ. దాని మీద వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వెంటనే స్పందించి, గతంలో ఓన్లీ సిబిఐ అని మాట్లాడినటువంటి సునీత గారు ఇప్పుడు ఎందుకు సిఐడి అయినా పర్వాలేదని ఎందుకు మాట్లాడుతున్నారంటే చంద్రబాబు గారి మీద అంత నమ్మకమా అనేది వాళ్ళు ఓపెన్ చేశారు దాడి. ఆవిడ వాంటెడ్గా, అంటే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయటంలో భాగంగానే చంద్రబాబుని కలిసినట్టుగా కనీసం ఈ విరాళం అనే విషయాన్ని కూడా ప్రస్తావించకుండా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద సునీత గారు చంద్రబాబుని కలవటం అనే దాని మీద వాళ్ళ కథనాలు వాళ్ళు రాసేస్తున్నారు, వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసేస్తున్నారు. కానీ వాస్తవానికి ఆవిడ కలిసింది 2 పనుల మీద. ఒకటి, అంతర్జాతీయ సదస్సు హైదరాబాద్లో జరగబోతోంది, దానికి సంబంధించి మీరు వస్తే బాగుంటుంది ఏపీ సీఎంగా అనేది ఒక ఇన్విటేషన్ ఇవ్వటము, దాంతోపాటు 10 లక్షల విరాళం ఇవ్వటం, కేసు విషయం మాట్లాడటం. నిజానికి వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి సునీత గారు అలాగే షర్మిల గారు జరిపినటువంటి ప్రచారం గత ఎన్నికల సందర్భంగా అది కూటమి గెలుపుకి చాలా సహకరించిన మాట వాస్తవం. దానిలో ఎవరికీ భేదాభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు. కానీ అంత మాత్రం చేత ఇప్పటికీ కూడా కేసు ముందుకు వెళ్ళలేదు. 3 నెలలు అయిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ ఆ కేసు ఎక్కడ వేసిన గొంగడి అంటే అక్కడే ఉంది. సో దానికి సంబంధించి కొంత ముందుకు నడిపించమని ఆవిడ అడిగి ఉండొచ్చు. దానికి తన ఉన్నటువంటి అవగాహన మేరకు ఆవిడ ఎలా పెడితే బాగుంటుంది, ఎలా అప్రోచ్ అయితే బాగుంటుంది, గతంలో జరిగినటువంటి ల్యాప్సెస్ ఏమిటి, దానికి సంబంధించిన వివరాలు కూడా చెప్పుండొచ్చు. ఈ సమావేశం కీలకమే, అంటే ఆవిడ కలవటం కీలకమే. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తున్నట్టుగా జగన్కి వ్యతిరేకంగా మాత్రమే అనుకోవాల్సిన అవసరం లేదు. ఆవిడ రకరకాల పనుల మీద కలిసారు. అసలు ఆవిడ ఏమైపోయారని కూడా చర్చించారు. ఆవిడ పట్టించుకోవడం లేదు, వివేకానంద రెడ్డి హత్య కేసుని వదిలేశారు ఆవిడ అనే మాట కూడా వచ్చింది. ఆవిడ వదిలేయలేదు, ఇప్పటికీ పట్టుకునే ఉన్నారు. దానికి సంబంధించిన విషయాలు కూడా మాట్లాడారు. అలాగే ఆవిడ కలిసి మాట్లాడిన సందర్భంగా జరిపిన ఇతర కార్యక్రమాల గురించి కూడా మాట్లాడాలి. ఇకపోతే పవన్ విషయంలో ఇదివరకు జగన్ ఏ విధంగా మాట్లాడేవారు, ఎలాంటి కౌంటర్స్ ఇచ్చేవారు?